కూడా ఈ ఎపిడైడిమైటిస్ లేదా ఎపిడైడిమార్కైటిస్ అనే ఇన్ఫెక్షన్ రావడం అనేది జరిగిద్ది. అట్లానే ఎవరిలో అయితే డయాబెటీస్ మెలైటిస్ అంటే షుగర్ ప్రాబ్లం ఉంటుందో, ఈ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ ఎపిడైడిమిస్ లేదా ఎపిడైడిమార్కైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ ఎపిడైడిమల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే టెస్టిస్ ఇన్ఫెక్షన్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొంతమందిలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే వస్తాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఆ మగవాళ్ళలో కనపడే ఒక లక్షణం ఏంటి అని అంటే, టెస్టిస్ అంతా స్వెల్లింగ్ వచ్చింది. నార్మల్గా ఈ సైజు ఉన్న టెస్టిస్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే సడన్గా ఈ సైజ్ అయిపోయింది, టెస్టిస్ సైజ్ అనేది బాగా పెరిగిద్ది. దాంతోపాటు పెయిన్, ఫీవర్ వచ్చిద్ది అనమాట. టెస్టిస్ అంతా లావుగా అయిపోయి పెయిన్, ఫీవర్ వచ్చిద్ది. అండ్ కొన్నిసార్లు వాళ్ళకి ఈ సెమెన్ అవుట్ అయినప్పుడు లేకపోతే యూరిన్ పోసుకుంటున్నప్పుడు కూడా యూరిన్లో కూడా ఇన్ఫెక్షన్ ఉండి యూరిన్ కూడా మంటలాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత మంచిది. లేదు అనంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ చేయించుకోక అది కంట్రోల్ అవ్వని స్టేజ్కి వెళ్ళిపోతే చాలామందిలో సర్జరీ చేసి టెస్టిస్ని కూడా తీసేసే పరిస్థితి వచ్చింది. చాలామందిలో జనరల్గా జరిగిద్ది ఆ పరిస్థితి.